సమ్మర్ హాలిడేస్ కని మొన్న మేము మైసూరు కూర్గు ట్రిప్కి వెళ్ళామండి. వెళ్ళినప్పుడు అక్కడ ఏం పర్చేస్ చేశామనేది మీకు చూపించడం కోసం అని చెప్పి ఈ వీడియో చేస్తున్నాను. ఇంకొక వీడియో నేను డీటెయిల్డ్గా ఎక్కడ వెళ్ళాము ఏం చేసామనేది పెడతాను. ఈ మైసూర్ కూర్గు ట్రిప్ వెళ్ళేటప్పుడు మధ్యలో మనకు ఈ టిబెటన్స్ సెటిల్మెంట్ అని ఒక ఏరియా వస్తుందండి. అక్కడ ఆగి ఇది వీడియో తీసామన్నమాట. ఇక్కడ ఈ టిబెటన్స్ ఎప్పుడో వచ్చేసి ఇక్కడ సెటిల్ అయిపోయారు. అక్కడ కాలేజెస్ కూడా ఉన్నాయి. అలాగే కొన్ని కొన్ని ఐటమ్స్ కూడా వారు సేల్ చేస్తున్నారనమాట. అక్కడ మేము మా పిల్లల కోసము, వాళ్ళ ఫ్రెండ్స్ కోసమని, అలాగే నా ఫ్రెండ్స్ కోసం అని చెప్పి కూడా కొన్ని ఐటమ్స్ అన్నీ పర్చేస్ చేసామన్నమాట. అవి ఏం చేసామనేది ఈ వీడియోలో చూపిస్తాను. అలాగే మైసూర్లో కూడా మేము ఏమేం కొన్నామనేది కూడా ఇందులో చూపిస్తున్నాను. కూర్గులో వచ్చి ఇది మేము ఈ ఇన్స్టెంట్ కాఫీ అండి. అక్కడ మేము కాఫీ ఎస్టేట్కి వెళ్ళాము. ఆ ఎస్టేట్లో తీసుకున్నాం అనమాట. అలాగే కూర్గులో ఈ మసాలాలు కూడా చాలా చాలా ఫేమస్. అలాగే రీజనబుల్ ప్రైస్లో మనకు దొరుకుతుంది. సో అవి కూడా నేను కొన్ని తెచ్చేసుకున్నాను అనమాట. చాలా తక్కువ ప్రైజే అండి. ఒక 100 రూపీస్ పెడితే మనకి ఇంత వచ్చేస్తుంది అనమాట. అలాగే ఈ చాక్లెట్ డ్రింక్ కూడా, తర్వాత ఫేస్ పౌడర్లో కనుక్కోవటానికి కోసం అని చెప్పి చందన్ పౌడరు, అలాగే ఈ చందన్ పర్ఫ్యూమ్స్ అనేది కూడా అక్కడ తీసేసుకున్నాం మేము. ఈ బాక్స్ అయితే మేము ఆ టిబెటన్ సెటిల్మెంట్ అనే ఏరియాలో తీసుకున్నాము. ఇది అంటే కొంచెం యూనిక్గా ఉంది. కొంచెం ఇలా ఓపెన్ చేస్తే కూడా బ్రేస్లెట్స్ అని అవన్నీ పెట్టుకోవటానికి కూడా పిల్లల జ్యువెలరీ కోసం అని చాలా బాగుంది. అందుకని మా పాపకు చాలా నచ్చింది ఇది. ఇది తీసుకున్నాము. కేవలం 300 రూపీస్లోనే అది వచ్చిందండి. అలాగే ఇదైతే ప్రమోషన్ వీడియో అయితే కాదు. మేము జస్ట్ అక్కడ ఏం పర్చేస్ చేసామనేది మీతో షేర్ చేసుకోవడం కోసమని చేస్తున్నాను నేను. ఇది వచ్చి పేపర్తో చేసిన కప్స్ అంటండి. ఇది కూర్గులో వాళ్ళు ఓన్గా ఈ డ్వాక్రా గ్రూప్స్ అంటారు కదా, ఆ టైప్లో పెట్టుకొని చేస్తున్నారు. అక్కడ తీసుకున్నాము. అలాగే ఇది వచ్చి టిబెటన్ సెటిల్మెంట్లో తీసుకున్నాము. ఈ కెటిల్ అనేది చాలా బాగుంది. ఫినిషింగ్ కూడా భలే బాగుంది అసలు. కేవలము ఇది 350 రూపీస్కి ఇచ్చేసారనమాట. అక్కడ అన్నీ కూడా చాలా తక్కువ రేట్లో దొరుకుతున్నాయి. వాళ్ళు ఏంటంటే అక్కడ కాలేజ్ కూడా ఉంది కదా, ఇక్కడ ఈ విధంగా సేల్ చేసుకున్నటువంటి అమౌంట్ని ఆ ఎడ్యుకేషన్ కోసం అని చెప్పి వాళ్ళు యూస్ చేస్తున్నారట. అది ఎడ్యుకేషన్ కూడా వాళ్ళకి టిబెటన్స్కి ఫ్రీగా ఇస్తున్నారట ఫుడ్ అంతా. అందుకోసం అని చెప్పి కొన్ని స్టాల్స్ ఇలాగ పెట్టేసుకునేసి ఇలాంటి ఐటమ్స్ పిలిగ్రిమ్స్ కోసం అని చెప్పి సేల్ చేస్తున్నారు. ఇది వచ్చి వుడన్దండి. ఇది ఒక్కటి నాకు కొంచెం కాస్ట్ అనిపించింది. బట్ ఇది నాకు చాలా బాగా నచ్చింది. అందుకోసం అని చెప్పి తీసుకున్నాను. సాల్ట్ ఏదన్నా వేసుకోవచ్చు కదా అన్న ఉద్దేశంతో తీసేసుకున్నాను ఇది. తర్వాత వచ్చి అక్కడే చిన్న చిన్న కప్సు, ఇప్పుడు మనము ఈ విధంగా కొంచెం హాట్ వాటర్ తాగటానికి, హెర్బల్ వాటర్ తాగటానికి, లేదు అంటే సూప్స్ అవి పెట్టుకోవటానికి కూడా బాగుంటుందని తీసుకున్నాను. ఇది వచ్చి కొంచెం చాయ్కి కానీ ఇంకా వేరే దేనికన్నా కూడా యూస్ చేసుకోవచ్చు అని చెప్పి, అంటే డిజైన్ అది చాలా బాగా నచ్చింది. సో ఫ్రెండ్స్ కన్నా ఇవ్వచ్చులే అని చెప్పి తీసుకున్నాం అనమాట. ఇది కూడా మనకు 250-300 రూపీస్లోనే వచ్చేసింది. ఇది బౌల్ అయితే చూడండి ఎంత బాగుందో అసలు. డిజైన్ అంతా కూడా చాలా యూనిక్గా ఉంది. అంటే కొంచెం ప్లెజెంట్గా ఉంది. ఇలాంటి కప్స్లో మనం ఒక్కొక్కసారి సూప్స్ కానీ అలాంటివి తాగామంటే కొంచెం రిఫ్రెషింగ్గా అనిపించినట్లు ఉంటుందన్నమాట. సో ఇది డిజైన్ కూడా నాకు చాలా బాగా నచ్చింది. అందుకోసం అని చెప్పి ఇది కూడా తీసేసుకున్నాను. తర్వాత వచ్చి ఇంకొక కప్పు కూడా ఇందాక చూపించాను కదా, అలాంటిదే ఇది కూడా. ఏదన్నా హెర్బల్ వాటర్ కోసం అని చెప్పి, సూప్స్ కోసం అని చెప్పి, లేదంటే ఈ గోల్డెన్ మిల్క్ అలాంటివి ఏదైనా కూడా తాగటం కోసం అని చెప్పి ఇది. లేదు అంటే షో పీస్గా కూడా బాగుంటుందండి. 250-300 రూపీస్కే ఇవన్నీ వచ్చేసాయి. తర్వాత ఈ బుద్ధాది కూడా తీసుకున్నాం, వాల్ హ్యాంగ్. ఇది నాకు ఫినిషింగ్ చాలా బాగా నచ్చింది. ఇది 500 రూపీస్కి వచ్చింది. మీరు ఎప్పుడైనా కనుక కూర్గు మైసూర్ వెళ్ళారంటే ఇది ఇక్కడ తప్పకుండా ఒకసారి విజిట్ చేయండి. చాలా చాలా బాగున్నాయి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.